బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నా, ఆ లేఖను కూడా కిషన్ రెడ్డికి ఇస్తున్నా అంటూ కూడా సంచలన నిర్ణయాన్ని ప్రకటించినటువంటి నేపథ్యం మనం చూసాం. ఇప్పటివరకు లైవ్ లో మాట్లాడారు. అయితే ఎమ్మెల్యే రాజీనామాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, రాజాసింగ్ రాజీనామా చేస్తున్నా అని చెప్తున్నారు. రామచంద్రరావుని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు పూర్తి వివరాలు ఏంటి ఈ విషయానికి సంబంధించి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావు కొద్దిసేపటికి నామినేషన్ వేశారు. అయితే తాను కూడా నామినేషన్ వేసేందుకు వచ్చాను, కానీ తను నామినేషన్ వేయలేదని రాజాసింగ్ ఆరోపించారు. రాజాసింగ్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఈరోజు చేశారు. అంతేకాకుండా ముందే ఆయన పార్టీ ఆఫీస్కి డిసైడ్ అయి వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన రాజీనామా లేఖతోనే ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ వేసేటువంటి ప్రయత్నం చేస్తే తనను నామినేషన్ వేయనీయలేదని, అదేవిధంగా తనకు ఎవరైతే ప్రపోజ్ చేస్తూ అధ్యక్షునిగా సంతకాలు చేసిన వారి స్టేట్ కౌన్సిల్ సభ్యులను కూడా వాళ్ళు బెదిరించారు, తనను అడ్డుకున్నారు వేయకుండా అని చెప్పేసి రాజాసింగ్ ఆరోపించారు. అంతేకాకుండా పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. కిషన్ రెడ్డికి ఒక రాజీనామా లేఖను ఇచ్చినట్టుగా కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం. అదేవిధంగా అదే రాజీనామా లేఖలో ఆయన ఒక విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇక పై నుండి నేను బీజేపీ సభ్యును కాదనేటువంటి విషయాన్ని అసెంబ్లీ స్పీకర్కు చెప్పాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డికి రాసినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా టెర్రరిస్టులు నన్ను టార్గెట్ చేశారు, నేను టెర్రరిస్టులకు టార్గెట్గా ఉన్నాను, పార్టీ కోసం నేను సర్వస్వం దారపోసాను, అయినా కూడా ఈరోజు నాకు అన్యాయం జరిగిందనేటువంటి విషయం ఆయన మాట్లాడారు. మీకో దండం, మీ పార్టీకో దండం, పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా, వాళ్ళు అనుకున్న వాళ్ళకే అధ్యక్ష పదవి ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు. పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం ఏదైతే ముందే నిర్ణయం జరిగిపోయింది. ఈరోజు జరిగిందంతా కూడా కేవలం ఒక కంటి తుడుపు చర్య అనే విధంగా ఆయన ముందు నుంచి కూడా మాట్లాడినటువంటి నేపథ్యం. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది, అసంతృప్తిని వెలిబుచ్చడం జరిగింది. తనతో ఇక పార్టీతో నేను కొనసాగలేనని చెప్పారు. అంతేకాకుండా తన యొక్క అసెంబ్లీ సభ్యత్వం విషయంలో తాను బీజేపీ సభ్యును కాదు అనేటువంటి విషయాన్ని అసెంబ్లీ స్పీకర్కి చెప్పాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం. అంటే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అంతేకాకుండా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం ఏదైతుందో ఆ నిర్ణయం కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. తాను ఏదైతే హిందుత్వను నమ్ముకున్నానో అదే హిందుత్వవాదంతో ముందుకు వెళ్తాను, తను ఏదైతే నమ్ముకున్న పని ఉందో ఆ పని చేసుకుంటూ వెళ్తాను అని చెప్పేసి చెప్పారు. ఇక బీజేపీతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేసినటువంటి నేపథ్యం. అదేవిధంగా లేఖలో మోడీ, అమిత్ షా, అదేవిధంగా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలో కూడా ఆయన తన యొక్క అభిప్రాయాన్ని కిషన్ రెడ్డికి రాసినటువంటి లేఖలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. నల్ని ఏదైతే ఈరోజు రామచంద్రరావు సంబంధించినటువంటి నామినేషన్ సందర్భంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇక రాజాసింగ్ గత కొంతకాలంగా కూడా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఆయన పార్టీని వీడి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ తన పార్టీని వీడను అని చెప్పేసి ఇప్పటిదాకా మాట్లాడుతూ వచ్చినటువంటి రాజాసింగ్ ఈ రోజు మాత్రం తాను పార్టీని వీడుతున్నట్టుగా స్పష్టం చేసి వెళ్ళిపోయారు. నల్ని అయితే మహేష్, ఈ రోజు జరిగిన ఈ ఉదంతం ఒకటే కారణం కాదు, ఇంతకు ముందు కూడా కొన్ని కలహాలున్నాయి, బయటకు రాకుండా చాలా కారణాలే కనిపిస్తున్నాయి, అందుకే ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అలాగే బీజేపీ ఇతర నేతల నుంచి ఎటువంటి రియాక్షన్ వినిపిస్తోంది ఆయన రాజీనామాకు సంబంధించి? నళిని, అంటే ఈ రోజు జరిగినటువంటి సంఘటనే ఆయన రాజీనామాకు కారణం కాదని మీరు ఎలా అంటున్నారు? అది వాస్తవం నళిని. ఏదైతే ఒక రాజీనామా అనే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో కావచ్చు, పార్టీలో తనకి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ అంటే తగ్గించి ఇస్తున్నారు, తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదన్నటువంటి విషయం కావచ్చు. ఆయన గత కొంతకాలంగా గుర్రుగా ఉన్నటువంటి నేపథ్యం. పార్టీలకు సంబంధించినటువంటి ఎలాంటి డెవలప్మెంట్ జరిగినా కూడా తన యొక్క అభిప్రాయాన్ని చెప్తూ రావడం జరిగింది. ఈ పార్టీలో ఉన్నటువంటి పాతతరం ముసలి వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్నాయి, ఈ పార్టీ ఈ రాష్ట్రంలో బలోపేతం అవుతుందన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన చెప్తూ రావడం జరిగింది. పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కొద్దిమంది బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారు, వాళ్ళు ప్యాకేజ్ ఇస్తే వీళ్ళంతా కూడా అమ్మిడిపోతారని చెప్పేసి మాట్లాడినటువంటి నేపథ్యం. అంటే ఆయన జిల్లా అధ్యక్షుడు గోసమాల్ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్ష ఎంపిక విషయంలో కూడా తన యొక్క అభిప్రాయం తీసుకోలేదు. పార్టీలో జరుగుతున్నటువంటి వివిధ నిర్ణయాల విషయంలో కూడా తనకు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదన్నటువంటి అభిప్రాయంతో రాజాసింగ్ ఉన్నారు. ఆయన అంటే
ఏదైనా కార్యక్రమాలు జరుగుతా కూడా బీజేపీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతా కూడా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నటువంటి నేపథ్యం. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను కూడా గోసమాల్లో ఇతర కార్యకర్తలు చేస్తున్నటువంటి నేపథ్యం. ఈయన ఎక్కువగా వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తానికి పార్టీలో గత కొంతకాలంగా రాజాసింగ్కి అదేవిధంగా పార్టీ నాయకత్వానికి గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా అందుకు నిదర్శనంగా వస్తూ వచ్చాయి. నల్ని రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.